జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్ల సముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించిన ఉక్రెయిన్. కాశీ తమిళ సంగమం చాలా ఆసక్తికరమైన ఇతివృత్తాన్ని కలిగి ఉంది. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపు. తనకు సిద్దిరామయ్య మధ్య ఎలాంటి భేదం లేదన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పార్టీ అధ్యక్షుడిగా తన పరిమితులు తనకు తెలుసని వ్యాఖ్య. కేజ్రీవాల్ కు షాక్. బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు కంటతడి పెడుతూ కేజ్రీవాల్ కు కీలక సూచన. వరంగల్ రైల్వే స్టేషన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన కిషన్ రెడ్డి. వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి. దీత్వా తుఫాన్ ఎఫెక్ట్. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్. కేసీఆర్ బయటకు రావడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ స్పందన. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుందని వ్యాఖ్య. కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే రాజధాని జపం. అమరావతికి ముమ్మాటికి చంద్రబాబు విలన్ అంటూ అంబటి రాంబాబు విమర్శలు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాఖ్యలు. ప్యాకేజీ స్టార్ అంటూ తెలంగాణ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు. దోపిడీ లక్ష్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. పెద్ద సెట్స్ లో భారీ యాక్షన్ సీన్. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్. నల్ల సముద్రంలో ఉద్రిక్తత మరోసారి బగ్గుమన్నాయి. రష్యాకు చెందిన విరాట్ అనే ఆయిల్ ట్యాంకర్ పై మానవరహిత సముద్ర వాహనం అన్మాన్డ్ సీ వెహికల్ దాడి చేసింది. శుక్రవారం రాత్రి కూడా ఇదే ట్యాంకర్ పై దాడి జరగగా ఇది రెండో ఘటన. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్, ఎస్బీయు నౌకాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఏఎఫ్పీ కథనం వెల్లడించింది. తమపై డ్రోన్ దాడి జరిగిందని, సహాయం కావాలని ట్యాంకర్ సిబ్బంది రేడియో ద్వారా అత్యవసర సందేశం పంపారు. ఆధునిక సీ బేబీ నావెల్ డ్రోన్లతో ఈ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నామని, దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా ఉక్రెయిన్ వర్గాలు విడుదల చేశాయి. ఈ దాడులతో రష్యా చమురు రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన కాశీలోని నమో ఘాట్లో ప్రారంభమయ్యే కాశీ తమిళ సంగమం చాలా ఆసక్తికరమైన ఇతివృత్తాన్ని కలిగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దేశ ప్రజలతో ఈ విషయం పంచుకున్నారు. తమిళం నేర్చుకోండి, తమిళ కరకాలం, తమిళ భాష పట్ల మక్కువ ఉన్న వారందరికీ కాశీ తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారిందని మోదీ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
विश्व की सबसे पुरानी भाषा और विश्व के सबसे प्राचीन शहरों में से एक शहर, इन दोनों का संगम हमेशा अद्भुत होता है। मैं बात कर रहा हूं काशी तमिल संगमम की। 2 दिसंबर से काशी के नमो घाट पर चौथा काशी तमिल संगमम शुरू हो रहा है। इस बार के काशी तमिल संगमम की थीम बहुत ही रोचक है। लर्न तमिल, तमिल करकलम। काशी तमिल संगमम उन सभी लोगों के लिए एक महत्वपूर्ण मंच बन गया है जिन्हें तमिल भाषा से लगाव है। काशी के लोगों से जब भी बात होती है तो वो हमेशा बताते हैं कि काशी तमिल संगमम का हिस्सा बनना उन्हें बहुत अच्छा लगता है। यहाँ उन्हें कुछ नया सीखने और नए नए लोगों से मिलने का अवसर मिलता है। इस बार भी काशीवासी पूरे जोश और उत्साह के साथ तमिलनाडु से आने वाले अपने भाई बहनों का स्वागत करने के लिए बहुत उत्सुक हैं। मेरा आप सभी से आग्रह है कि आप काशी तमिल संगमम का हिस्सा जरूर बने। इसके साथ ही ऐसे और भी मंचों के बारे में सोचें जिनसे एक भारत श्रेष्ठ भारत की भावना मजबूत हो। यहाँ मैं एक बार फिर कहना चाहूंगा, तमिल कलाचारम उयर्वानद, तमिल मोली उयर्वानद, तमिल ఇండియావిన్ పేరుమిదం। తనకు సీఎంకు మధ్య ఎలాంటి భేదం లేదని పార్టీ అధ్యక్షుడిగా తన పరిమితులు తనకు తెలుసని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సీఎం సిద్ధరామయ్యతో తన సమావేశంపై శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎక్కడా తాను విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయలేదని, తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తాను ప్రతిదీ వెల్లడించలేనని, ఇది మీడియా కోసం కాదు, పార్టీ కార్యకర్తలకు మరియు కర్ణాటక ప్రజలకు సందేశాలు పంపడం మా బాధ్యత అని పేర్కొన్నారు. Say there was no difference with me or the chief minister. Myself being a party president, I know my limits. Nowhere I have made any comments or difference opinion with the honorable chief minister. We all have worked together. There is lot of aspiration with the people of Karnataka. We are committed to it. We will work out. Our aim is 28 and 29. For that we all are ready to work and we will work out together. So how do you see this kind of politics that is going on? What's your conversation with the KC Venugopal? I can't disclose all those things. I have not spoken to everyone. All that I can't disclose. This is not a matter for the media. It is for all of us to send a message to our party cadres and the people of Karnataka. I thank all your cooperation. So how do you see this kind of conversation going on with the BJP? No, myself, Chief Minister, will have to work out a strategy. We wanted all-party meeting on various issues connected to water, funds, maize, sugarcane. All these things are big issues which central government has to take appropriation. We want the voices of our parliament members, irrespective of the party, to raise there and stand before supporting Karnataka. So I will discuss and ask him when we'll have to call all-party meeting. Then we'll go. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాజేష్ గుప్తా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధిగా, పార్టీ కర్ణాటక ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు ఢిల్లీ బీజేపీ తెలిపింది. అన్నా హజారే ఆందోళన సమయంలో ఉద్యోగాల్ని వదిలేసిన వారిని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ నేతలు కార్యకర్తల్ని వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, ప్రజలు మిమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నారో మీరు ఆలోచించండి. నేను ఎల్లప్పుడూ మీకోసం నిలబడ్డాను. టీవీ డిబేట్లలో కూడా పార్టీ తరపున పోరాడాను అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని యూజ్ అండ్ త్రో పద్ధతిలో చూసే అలవాటు కేజ్రీవాల్ పతనానికి కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. अरविंद जी, आपको सोचना पड़ेगा, लोग आपको छोड़ के क्यों जा रहे हैं। जिस आदमी को आपने टिकट दी वो अपने जन्मदिन टैट लगा लगा के मना रहा था जब आपके बच्चे परेशान थे। तब मैंने अपने बच्चों के जन्मदिन नहीं मनाए, तब मैंने अपनी सैलरी एक अखाड़े में दान कर दी और आप उस आदमी को टिकट दे देते हो। आप पे इतने आरोप लगे, हम आपके साथ खड़े रहे, टीवी पे आपके लिए लड़ते रहे, विधानसभा में लड़ते रहे, वफादारी की कीमत आपने दी। मैं काम करना जानता हूं, देश के लिए, जनता के लिए करूंगा और जो कुछ भी मुझे यहां जिम्मेवारी मिलेगी
मैंने अध्यक्ष जी से कोई पद नहीं मांगा है, कोई कमिटमेंट नहीं मांगी। काम बस मैं काम करना चाहता हूँ अपने देश के लिए, अपनी जनता के लिए, और ये विश्वास दिलाता हूँ कि आपको कभी इस बात का दुख नहीं होगा। प्रवीण जी जय भारत, जय हिंद। पानी लीजिए। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించి వరంగల్ చేరుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ విమానాశ్రయ పనుల్ని వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ నుండి తొలుత ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నామని, ఆ తర్వాత స్పందనను బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. రెవెన్యూ అధికారులను పిలిచి మాట్లాడాను. ఈ మమనూర్ ఎయిర్పోర్ట్ ఏదైతున్నదో మీకు అందరికీ తెలుసు, మీకు తెలిసిన విషయమే. 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర ఇప్పటికే ఉంది, పాత ఎయిర్పోర్ట్ సంబంధించి. అది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ HIAL మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. 2021 లోనే ఆనాటి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా హైదరాబాద్ కు వచ్చి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ని కలిసి మరి లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా జూలై 2022 మరియు ఫిబ్రవరి 15th కు 2023 2 ఉత్తరాలను ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో. కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఏ స్పందన రాలేదు. మీకు అందరూ తెలుసు, అనేక ఉత్తరాలు తెలంగాణ అభివృద్ధి విషయంలో నేను రాసినప్పుడు కూడా ఒక్క ఉత్తరాన్ని కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. వన్వేల ఒంటరిగా అట్లా ఉంటుండే మా ఉత్తరాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 280 ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది. ఇది తొందరగా పూర్తి చేసినట్లయితే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు మరి హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్స్ కూడా కొంత ప్రిపేర్ అవుతా ఉంది. ఎంత తొందరగా ఈ యొక్క భూమి పూజ చేయించాలనేటువంటిది ఆలోచన. ఆ యొక్క ఎయిర్పోర్ట్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ముందుగా చిన్న విమానాలు ఏటీఆర్ సంబంధించినటువంటి చిన్న విమానాలు ఇక్కడ నడిపి పౌరుల నుంచి ప్రజల నుంచి స్పందనను బట్టి దూర ప్రాంతాలకు కూడా పెద్ద విమానాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ దీత్వా తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతానికి ఇది కారైకల్కు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదిలింది. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీత్వా తుఫాన్ ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. రేపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసినటువంటి తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుందని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. నాయకుడు ఎప్పటికైనా నాయకుడేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే అప్పుడు అసలు విషయం తెలుస్తోందని అన్నారు. తెలంగాణ తల్లిని అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చోట తిరిగి తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత తమదే అన్నారు కేటీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం,
కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు రైతుల్ని దగా చేస్తూ ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితమే 32,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు ఎందుకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని నిలదీశారు. నాడు రైతులను త్యాగదనులంటూ కీర్తించిన బాబు నేడు అపాయింట్మెంట్ కు నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని కోసం ప్రభుత్వ భూములు కలుపుకొని 50,000 ఎకరాలు సేకరించిన చంద్రబాబు కేవలం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే 2వ విడతలో మరో 20,000 ఎకరాలు సేకరణకు సిద్ధమవడాన్ని తప్పుబట్టారు. నాడు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెప్పి నేడు అప్పు కోసం ప్రపంచమంతా తిరుగుతున్న చంద్రబాబే అమరావతికి అసలైన విలనని స్పష్టం చేశారు. నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు. ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది? 5 ఎకరాలు. ఇదేమో తాడేపల్లి పాలేస్తున్నారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది కొట్టేస్తున్నారు. మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడలు ఎగుతుంది అక్కడ. అధికారం ఇంతప్పుడు అన్ని లేచిపోతాయి. ప్లాట్లు మాత్రం ఎవరు? రైతులు తాము పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం 2 ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా. 10 సంవత్సరాల దాకా ఇవ్వలేదే. నువ్వు ఆలోచించుకో, నీకే 1 ఎకరం భూమిని ఇచ్చావు అనుకో, రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదనుకో, ఎంత బాధపడతాడు వాడి జీవితం. ఏం కావాలి? సరే, ఏదో 50 ఎకరం 100 ఎకరం నాలాంటి వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా, కొనటం ఇవ్వటం. అది అక్కడెక్కడో ముందన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ లోపల కొనుక్కునేవాళ్ళు మన ఈనాడు వారు, వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు, అవన్నీ చేశారు. ఇవన్నీ పచ్చి మోసం, దగ. అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడు ఎరుగు. అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు. ధాన్యపు రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తానే ఉన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతును ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా. ఇంతకు ముందు కూడా అట్ట కదా, బెదిరించి తీసుకున్నావు. పాపం వాళ్ళు గచ్చందరలేక ఇచ్చారు. నా పక్కోడు ఇచ్చాడు, ఈ పక్కోడు ఇచ్చాడు, ఈ పోతే మర్యాద ఉండదని ఇచ్చారు. ఇచ్చి లబోదిపోమంటున్నారు. మొన్నదాకానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయనే వచ్చాడుగా. అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నంత రేటు కూడా లేదేమయ్యా? నాకు అర్థం కాలేదు. అమరావతిలో పూలింగ్ దేశం అంతా పూలింగ్, జనంతా పూలింగేనా? ఇది చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం. తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు 70 ఏళ్లు వచ్చిన ముఖ్యమంత్రి కాలేరని, ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారని విమర్శించారు. తన దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలి ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ నాయకుల నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అదే నిజమైతే ఇతరులు బాగుపడవద్దనే ఉద్దేశం తెలంగాణ వారికే ఉంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్, తెలంగాణలో వ్యాపారాలు చేసుకునేవారా అని ప్రశ్నించారు. నీటిపారుదల నిర్మాణం సహా వివిధ రంగాల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారని తాము ఒక్క మాట కూడా అనడం లేదని అన్నారు. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్టు లేకుండా జడ్చల ప్రజల సపోర్టు ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు?
ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణలో గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పులన్నీ తీరినాయి అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిని. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునేది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచుకోవడమే లక్ష్యంగా పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఎత్తారు. తాము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక దాన్ని కేవలం 50% పరిమితం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మిగతా 50% సీట్లను బీసీ కేటగిరీలో మేనేజ్మెంట్ తో పాటు ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేసేలా కేబినెట్ లో తీర్మానించడం విద్యార్థుల్ని దగా చేయడమేనని ఆక్షేపించారు. పైగా మెడికల్ కాలేజీల భూములను ఎకరా 100 రూపాయలకే లీజుకివ్వడం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా దోచిపెట్టడమని తేల్చి చెప్పారు. దీన్ని డబుల్ చేసే కార్యక్రమం అంటే 66 సంవత్సరాలు అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో, ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. తరతరాలుగా ఇక కాలేజీలు పొందిన వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు ఈ యొక్క సంపాదన చేసుకునే విధంగా ఈరోజు పీపీపీ మోడ్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళుతుంది, ఎటువైపు తీసుకువెళ్తున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఎకరా లీజు 100 రూపాయలు. ఎంత కారు చౌక బేరం నిజంగా. ఈరోజు మార్కెట్లో కేజీ టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు, కేజీ కందిపప్పు 100 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఒక కేజీ టమాటాలకి 1 ఎకరం లీజు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 66 సంవత్సరాలు 1 ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ 50 ఎకరాలు ఉందనుకోండి, 5,000 రూపాయలు దాని లీజు. 100 ఎకరాలుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు, 5,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజ్ లీజు. అంటే ఈ ప్రభుత్వం అంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది. తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాచుకో పంచుకో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇది పక్క దోచుకోవటం, పేరేమో ఒకటి ఉంటది, వెనకేమో కూటమి పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈరోజు కిక్ బ్యాక్స్, పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈరోజు ఈ లీజ్ ఇచ్చే కార్యం. నేను ఛాలెంజ్ విసురుతున్నాను, ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి? మీరు ఈ విధంగా నిర్మాణం చేసిన కాలేజీలని మళ్ళీ దానిలో ఏం పెట్టారు? 2 సంవత్సరాలట ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోవచ్చట. ఈరోజు ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజ్ 4 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో టెండర్ బిడ్స్ కాల్ ఫర్ చేశారో, ఈ 4 కాలేజీలకు సంబంధించి అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్స్ ను కూడా ఈ మెడికల్ కాలేజీలకు అటాచ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట. అంటే రెడీమేడ్ గా వాళ్ళకి మొత్తం తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో హాస్పిటల్కి, వీళ్ళలో 70% మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారట, 30% మందికి పేమెంట్ ఛార్జ్ చేస్తారట. మనం చూసాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రోజుకి 1000 మంది రోగులు వస్తూ ఉంటారు. 1000 మందిలో సపోజ్ ఒక 1000 మంది వచ్చారనుకోండి, 700 మందికి మేము ఫ్రీగా చేస్తాం, మిగిలిన 300 మందికి మేము చేయం, డబ్బులు ఛార్జ్ చేస్తామంటే హాస్పిటల్కి వచ్చినోడు ఏ విధంగా భావిస్తారండి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్ రామ్ చరణ్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కు బాలీవుడ్ చెందిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ హీరో వికీ కౌశల్ తండ్రి అయిన శ్యామ్ కౌశల్ పర్యవేక్షణ అందిస్తుండడం విశేషం. దంగల్, బాజీరో మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఆధ్వర్యంలో నవకాంత్ మాస్టర్ ఈ ఫైట్ ను కొరియోగ్రఫీ చేస్తున్నారు. వందలాది మంది ఫైటర్లు పాల్గొంటున్న ఈ సన్నివేశాన్ని అత్యంత సహజంగా రఫ్ అండ్ రా మాస్ యాక్షన్ తో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సినిమా కథలో ఈ ఫైట్ అత్యంత కీలకమైన మలుపుగా నిలుస్తోందని, సినిమాకి హైలైట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలు కానుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో నవంబర్ 20న ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేష్ జార్జ్ టోర్నమెంట్ తేదీల వేదికలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి దశ జనవరి 9 నుండి జనవరి 17 వరకు నావీ ముంబైలో జరుగుతుంది. రెండో దశ జనవరి 19 నుండి ఫిబ్రవరి 5 వరకు బరోడాలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వడోదరలోనే జరుగుతుంది. లీగ్ దశలో మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి. ఎలిమినేటర్ ఫిబ్రవరి 3న జరుగుతుంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 5న ఫైనల్ జరుగుతుంది. షెడ్యూల్లో కేవలం 2 మాత్రమే డబుల్ హైడర్స్ మ్యాచ్లున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం మొత్తం 277 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో రాగా, ఇందులో 67 మంది ఆటగాళ్లను మాత్రమే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. ఇందులో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం 40.8 కోట్లు ఖర్చు చేశాయి. 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ నెగ్గగా 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్స్ ఎగరేసుకుని పోయింది. ఈ సీజన్లో ఏ జట్టు ట్రోఫీ నెగ్గుతుందో చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. 2, 3 స్థానాల్లో ఉన్న జట్టు ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్ల సముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించిన ఉక్రెయిన్. కాశీ తమిళ సంగమం చాలా ఆసక్తికరమైన ఇతివృత్తాన్ని కలిగి ఉంది. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపు. తనకు సిద్దిరామయ్య మధ్య ఎలాంటి భేదం లేదన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పార్టీ అధ్యక్షుడిగా తన పరిమితులు తనకు తెలుసని వ్యాఖ్య. కేజ్రీవాల్ కు షాక్. బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు కంటతడి పెడుతూ కేజ్రీవాల్ కు కీలక సూచన. వరంగల్ రైల్వే స్టేషన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన కిషన్ రెడ్డి. వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి. దీత్వా తుఫాన్ ఎఫెక్ట్. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్. కేసీఆర్ బయటకు రావడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ స్పందన. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుందని వ్యాఖ్య. కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే రాజధాని జపం. అమరావతికి ముమ్మాటికి చంద్రబాబు విలన్ అంటూ అంబటి రాంబాబు విమర్శలు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాఖ్యలు. ప్యాకేజీ స్టార్ అంటూ తెలంగాణ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు.
దోపిడీ లక్ష్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. పెద్ద సెట్స్ లో భారీ యాక్షన్ సీన్, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల, ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.